హాయ్, వెల్కమ్ టు డే 11 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం క్లౌడ్ ట్రయల్స్ అలాగే క్లౌడ్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్లౌడ్ ట్రయల్ అంటే ఏంటో చూద్దాం. క్లౌడ్ ట్రయల్ అంటే AWS లో ఉన్న అన్ని సర్వీసెస్ ని, వాటికి సంబంధించిన లాగ్ ఫైల్స్ ని, వాటి డీటెయిల్స్ ని మానిటర్ చేయడం అలాగే ఆడిటింగ్ చేయడం కోసం క్లౌడ్ ట్రయల్ ని యూజ్ చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక AWS అకౌంట్ లో జరిగే యాక్టివిటీస్ అన్నిటిని మానిటర్ చేయడానికి లేదా ఆడిటింగ్ చేయడానికి ఈ క్లౌడ్ ట్రయల్స్ ని యూజ్ చేస్తాం. ఈ క్లౌడ్ ట్రయల్స్ మనకి క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే దీనికన్నా ముందు మనం క్లౌడ్ వాచ్ లాగ్స్ అని చెప్పి ఒక వీడియో చేసాము. సో ఈ క్లౌడ్ వాచ్ లాగ్స్ అర్థమైతేనే మనకి ఈ క్లౌడ్ ట్రయల్స్ అనేది చాలా క్లియర్ గా ఇక్కడ క్లౌడ్ వాచ్ కి క్లౌడ్ లాగ్స్ చిన్న డిఫరెన్స్ ఉంది. క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేది పర్టికులర్ సర్వీస్ లేదా పర్టికులర్ అప్లికేషన్ కి సంబంధించిన లాగ్స్ మాత్రమే మనం మానిటర్ చేయగలము. బట్ ఈ క్లౌడ్ ట్రయల్స్ అనేది AWS లో ఉన్న అన్ని సర్వీస్ ని మానిటర్ చేసి ఆడిటింగ్ చేయగలం. ఈ క్లౌడ్ ట్రయల్స్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు AWS కన్సోల్ అండ్ దెన్ క్లౌడ్ ట్రయల్స్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఈ క్లౌడ్ ట్రయల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ క్లౌడ్ ట్రయల్స్ లో మనం ఈవెంట్ హిస్టరీ అలాగే ట్రయల్స్ గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ ఈవెంట్ హిస్టరీ చూద్దాం. సో ఈవెంట్ హిస్టరీ అంటే బై డిఫాల్ట్ గా AWS లో ఉన్న అన్ని సర్వీసెస్ కి సంబంధించిన లాగ్ ఫైల్స్ ని ఈవెంట్ హిస్టరీ స్టోర్ చేస్తుంది. సో ఈవెంట్ హిస్టరీ బై డిఫాల్ట్ గా AWS వాళ్ళే మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే ఇందులో మనం ఒక సర్వీస్ EC2 లాంచ్ చేసినా, EC2 స్టాప్ చేసినా, లేదా మనం ఒక S3 క్రియేట్ చేసినా, అందులోకి ఫైల్స్ ఏమైనా అప్లోడ్ చేసినా ప్రతిదీ కూడా ఇక్కడ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ డేటా అనేది 90 days మాత్రమే AWS వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో 90 days ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి, ఇది బై డిఫాల్ట్ గా ఫ్రీగా వస్తుంది కాబట్టి AWS వాళ్ళు 90 days మాత్రమే దీన్ని స్టోర్ చేస్తారు. సో ఈ ఈవెంట్ హిస్టరీని మనం అప్డేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయలేము. మనం 90 days కన్నా ఎక్కువ రోజులు ఈ లాగ్ డేటాని స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ క్లౌడ్ ట్రయల్స్ ని మనం యూజ్ చేస్తాము. ఈ క్లౌడ్ ట్రయల్స్ లో స్టోర్ అయ్యే డేటాని మనం S3కి పుష్ చేసుకోవచ్చు. సో S3లో పుష్ చేసినప్పుడు డేటా అనేది మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లౌడ్ ట్రయల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ ఏ ట్రయల్. ఈ ట్రయల్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మన లాగ్ డేటాని ఎక్కడ స్టోర్ చేయాలని అడుగుతుంది. ఆల్రెడీ S3 బకెట్ ఒకటి ఉంటే మనం దీన్ని క్లిక్ చేసి S3 బకెట్ ని బ్రౌజ్ చేయాలి. సో నా దగ్గర ఎలాంటి S3 బకెట్లు లేవు కాబట్టి నేను క్రియేట్ ఏ న్యూ S3 బకెట్ అని చెప్తున్నాను. ఆటోమేటిక్గా ఈ నేమ్తో S3 బకెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ SNSని క్లిక్ చేస్తే సో మీకు ఎవరీ లాగ్ ఫైల్ డేటా అనేది మీకు మెయిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ మెయిల్ మనం క్రియేట్ చేస్తే మనకి లాట్స్ ఆఫ్ మెయిల్స్ అనేవి వస్తాయి కాబట్టి నేనైతే వీటిని సెలెక్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ప్రాక్టీస్ కోసం సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేసి ఎగ్జిస్టింగ్ తోటి SNSని అయితే మనం ఇవ్వాలి. సో ఇలా SNS సెలెక్ట్ చేసుకుంటే SNS అనేది యాడ్ అయిపోతుంది. బట్ నేనైతే దీన్ని యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ క్లౌడ్ లాగ్స్ని క్లిక్ చేస్తే మన డేటా అనేది క్లౌడ్ వాచ్ లాగ్స్లో కూడా స్టోర్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ S3ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ క్లౌడ్ వాచ్ నేను సెలెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ మీరు S3 కాకుండా క్లౌడ్ వాచ్లో సెలెక్ట్ చేయాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసి ఎగ్జిస్టింగ్ క్లౌడ్ వాచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆల్రెడీ S3ని సెలెక్ట్ చేశాను కాబట్టి క్లౌడ్ వాచ్ నేను ఎనేబుల్ చేయట్లేదు. సో ఒక ట్యాగ్ ఇవ్వాలి. ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. క్రియేట్ నెక్స్ట్. ఇక్కడ ఎటువంటి లాగ్ ఫైల్స్ ని మనం మానిటర్ చేయాలి లేదా ఆడిటింగ్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఫైల్స్, అలాగే డేటా ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ సంబంధించిన లాగ్ ఫైల్స్ అన్ని ఈ డేటా ఈవెంట్స్ లో స్టోర్ అవుతాయి. అంటే S3 కానీ EBS కానీ EFS కానీ ఇలాగా. ఈ ఇన్సైట్ ఈవెంట్స్ లో అన్యూజువల్ లాగిన్స్ కానీ లేదంటే ఏమైనా ఎర్రర్ లాగిన్స్ కానీ జరిగినప్పుడు ఆ లాగ్ డేటా అనేది ఇన్సైట్ ఈవెంట్స్ లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఈవెంట్స్కి అన్నిటికీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డేటా ఈవెంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా స్టోరేజ్ సంబంధించిందని. సో ఇక్కడ మనం ఆ స్టోరేజ్ సంబంధించిన ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ S3లో స్టోర్ అవ్వాలని చేసాం కాబట్టి S3ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. లాగ్ ఆల్ ఈవెంట్స్, దెన్ ఇన్సైట్ ఈవెంట్స్లో మనం API కాల్ రేట్ని అలాగే API ఎర్రర్ రేట్ని సెలెక్ట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ క్రియేట్ ట్రయల్. సో ఇక్కడ క్లౌడ్ ట్రయల్ అనేది క్రియేట్ అయింది. సో మనం ఈ క్లౌడ్ ట్రయల్కి S3ని అటాచ్ చేసాం కాబట్టి సో S3లో క్లౌడ్ ట్రయల్స్ అనేది క్రియేట్ అయినా లేదో చూద్దాం. మనం క్లౌడ్ ట్రయల్ని క్రియేట్ చేసాము. ఆ క్లౌడ్ ట్రయల్లో ఉన్న లాగ్స్ని S3లో స్టోర్ చేయాలని చెప్పి S3 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి S3లో క్లౌడ్ ట్రయల్కి సంబంధించిన ఒక బకెట్ అయితే క్రియేట్ అయింది. సో AWS లాగ్స్. సో ఏ అకౌంట్కి సంబంధించిన లాగ్స్ స్టోర్ అవుతుందని చెక్ చేయడానికి సో ఈ లాగ్స్ అనేవి ఈ అకౌంట్ అనేది అకౌంట్ ఐడిని బట్టి మనకి తెలుస్తుంది. సో ఇందులో ఇన్సైట్ లాగ్స్, క్లౌడ్ ట్రయల్స్ అలాగే క్లౌడ్ డైజెస్ట్ అని చెప్పి ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి.
సో మనం ఈ అకౌంట్కి సంబంధించిన లాగ్ ఫైల్ డేటా అనేది S3లో స్టోర్ అవుతుంది. సో ఇలా క్లౌడ్ ట్రైల్ని క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మనం క్లౌడ్ ట్రైల్ని క్రియేట్ చేసి S3లో క్లౌడ్ డేటాని స్టోర్ అయ్యేలాగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గో టు క్లౌడ్ ట్రైల్స్. ఈ క్లౌడ్ ట్రైల్స్లో మనం ఈవెంట్ హిస్టరీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ ఈవెంట్ హిస్టరీలో మనం అన్ని సర్వీసులకు సంబంధించిన డేటా అనేది ఇక్కడ వస్తుంది. బట్ మనకు పర్టికులర్గా ఏదో ఒక సర్వీస్కి సంబంధించిన డేటాని మాత్రమే చూడాలి. ఈ అన్ని డేటాలో మనకి S3 డేటా కావాలనుకోండి. సో ఇక్కడ ఈవెంట్ సోర్స్ అని క్లిక్ చేసి S3 అని టైప్ చేస్తే S3కి సంబంధించిన లాగ్ ఫైల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. S3లో ఈ రోజు జరిగిన లాగ్ ఫైల్స్ డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇలా మనం ఒక్కొక్క సర్వీస్ ని ఫిల్టర్ చేసి ఆ సర్వీస్ లాగ్ ఫైల్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్లౌడ్ ట్రైల్స్ క్రియేట్ చేసి మానిటర్ చేయొచ్చు. ఎవరైతే ఈ డెమో అకౌంట్ తో ప్రాక్టీస్ సెషన్లు అన్ని చేస్తున్నారో వాళ్ళు ఈ క్లౌడ్ ట్రైల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే ఈ ట్రైల్స్ ని డిలీట్ చేయండి. లేదంటే ఈ లాగ్స్ డేటా అంతా S3లో స్టోర్ అయ్యి ఆ S3లో చార్జ్ పడే అవకాశం అయితే ఉంటుంది. బెటర్ టు ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే డిలీట్ చేసేయండి. సో ఎలా డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోండి, డిలీట్. సో క్లౌడ్ ట్రైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఒకసారి S3కి వచ్చి S3లో బకెట్ క్రియేట్ చేసాం కాబట్టి సో ఈ బకెట్ని కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. దెన్ డిలీట్ బకెట్. నెక్స్ట్ మనం క్లౌడ్ ఫార్మేషన్ గురించి చూద్దాం. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇప్పటివరకు మనకు అవసరమైన సర్వీస్ని లాంచ్ చేయడం కోసం ఒక్కొక్క సర్వీస్ వెళ్ళి లాంచ్ చేస్తూ ఉన్నాము. బట్ ఈ క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసి మనకు అవసరమైన సర్వీసులన్నీ ఒకేసారి లాంచ్ చేయొచ్చు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉందనుకుందాం. సో ఈ ఆర్గనైజేషన్లో ఒక EC2ని లాంచ్ చేయాలి. అలాగే ఒక S3ని క్రియేట్ చేసి అందులో ఒక బకెట్ క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ డేటా ఫైల్స్ అన్ని బకెట్లో అప్లోడ్ చేయాలి. అలాగే ఈ రెండింటిని మానిటర్ చేయడం కోసం మనం ఒక క్లౌడ్ వాచ్ని ఎనేబుల్ చేయాలి. సో ఇవన్నీ చేయాలంటే మనం ఒక్కొక్క సర్వీస్కి వెళ్ళి మనం లాంచ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసి ఈ అన్ని సర్వీసులను కూడా ఒకేసారి లాంచ్ చేయొచ్చు. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, అంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ని కోడ్ యూజ్ చేసి డిప్లాయ్ చేయటం. ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో గో టు క్లౌడ్ ఫార్మేషన్. సో ఇక్కడ మనం స్టాక్స్ అనే దాని గురించి తెలుసుకోవాలి. స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 ఇన్స్టాన్స్ ఉందనుకో, అది రీసోర్స్ అంటాము. లేదా S3ని తీసుకున్నా కూడా అది ఒక రీసోర్స్ అంటాము. ఇలా రీసోర్స్ అన్నింటిని ఒకేసారి లాంచ్ చేయడాన్ని స్టాక్ అంటాము. సో మనం ఈ స్టాక్ ని క్రియేట్ చేయాలంటే కోడ్ రాయాలి. JSON లాంగ్వేజ్ లో కానీ YAML లాంగ్వేజ్ లో కానీ రాయాలి. సో ఇది క్రియేట్ చేయాలంటే కోడింగ్ అంటున్నారు. మరి మా కోడింగ్ రాదు ఎలా అండి అంటే ఆల్రెడీ మనం ఇంత ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. సో JSON రాయాలంటే JSON లాంగ్వేజ్ మొత్తం రావాల్సిన అవసరం లేదు. సో మనకి ఎంత అవసరం అయితే అంతవరకు వస్తే చాలని చెప్పి మనం ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకున్నాము. సో ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మీరు ఇక్కడ JSONతో కోడ్ రాయాలి అంటే సో JSON లాంగ్వేజ్ మొత్తం రావాల్సిన అవసరం లేదు. సో బై డిఫాల్ట్గా రియల్ టైంలో కోడ్ టెంప్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో మనకు కావాల్సినట్టుగా ఏ రిసోర్స్ని లాంచ్ చేయాలి అనేది ఆ కోడ్లో మనం ఎడిట్ చేసుకొని ఆ కోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. శాంపిల్ టెంప్లెట్ చూపిస్తాను. సో EC2 లాంచ్ చేయడం కోసం ఇది ఒక శాంపిల్ టెంప్లెట్ అనమాట. సో రియల్ టైంలో ఇలా సింగిల్ గా ఉండవు. సో లార్జ్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను 2 EC2 లాంచ్ చేయడం కోసం ఒక శాంపిల్ టెంప్లెట్ తీసుకున్నాను. సో ఈ శాంపిల్ టెంప్లెట్ని ఎడిట్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది JSON స్క్రిప్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో మనకు కావాల్సిన వాటిని ఎడిట్ చేసుకొని రాయాలి. సో ఇక్కడ చూసుకుంటే మై ఇన్స్టాన్స్ 1. సో నేను ఒక ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తున్నాను కాబట్టి కీ వాల్యూ నేను ఇన్స్టాన్స్ 1 అని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Ubuntu అని ఇవ్వచ్చు, Red Hat అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో టైప్ అంటే ఇక్కడ మనం ఏ అమెజాన్ సర్వీస్ లాంచ్ చేయాలనుకుంటున్నామో ఆ అమెజాన్ సర్వీస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను EC2 లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి టైప్ దగ్గర EC2 అని ఇచ్చి ఇన్స్టాన్స్ అని ఇచ్చాను. సో ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఈ ఇమేజ్ ఐడి ఇవ్వాలి. సో మనం ఒక ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తున్నాము. ఆ ఇన్స్టాన్స్ని ఏ OSతో లాంచ్ చేయాలనేది ఆ OSకి సంబంధించిన ఇమేజ్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ ఇమేజ్ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే గో టు AWS EC2 ఇన్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు OSలు అనేవి వస్తాయి. సో ఇక్కడ బై డిఫాల్ట్గా YAML Linux ఉంది. సో YAML Linuxకి ఇది AMI ఐడి. నేను ఒక Ubuntu లాంచ్ చేయాలనుకుంటే Ubuntu క్లిక్ చేసి సో అక్కడ వచ్చిన AMI ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో కీ నేమ్ అంటే కీ పేరు అనమాట. సో కీ పేరుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ కీ పేరు ఉంటుంది. సో ఇది ఒహాయో కాబట్టి ఇక్కడ ఒహాయో
సర్వర్ 1 అని చెప్పి మన దగ్గర ఒక కీ పేర్ ఉంది. సో నేనైతే ఈ కీ పేర్ అనేది ఇస్తున్నాను. లేదంటే మీరు కీ పేర్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన కీ పేర్ నేమ్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ -ohio -1 అని చెప్పి కీ పేర్ని ఇస్తున్నాను. సో నేను -ohio 1 అనే కీ పేర్ అయితే ఎంటర్ చేశాను. సో మీ దగ్గర మీరైతే ఏ కీ పేర్ అయితే క్రియేట్ చేసి ఉంటుందో ఆ కీ పేర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇన్స్టాన్స్ టైప్ నేను T2 మైక్రోగా తీసుకున్నాను. సో మీరు ఒకవేళ సో ఇక్కడ ఏ ఇన్స్టాన్స్ టైప్ అనేది తీసుకోవచ్చు. మనది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి నేను T2 మైక్రో తీసుకున్నాను. సో నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దానికోసం గో టు VPC అండ్ గో టు సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. దెన్ నెక్స్ట్ సబ్నెట్ ఐడి. సో మన ఇన్స్టాన్స్ అనేది ఏదో ఒక సబ్నెట్లో లాంచ్ చేయాలి కాబట్టి ఆ సబ్నెట్కి సంబంధించిన ఐడి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో గో టు సబ్నెట్. సో ఏ సబ్నెట్లో మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్నెట్లో ఇవ్వాలి. సో పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్నెట్నే తీసుకొని ఆ సబ్నెట్ మాత్రమే ఇవ్వాలి. సో సబ్నెట్ ఐడి అండ్ ఎంటర్. సో అలాగే సెకండ్ ఇన్స్టెన్స్ కూడా సేమ్ ఇలాగే మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఒక ఇన్స్టాన్స్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం MA-Linux అని తీసుకుందాం. సో ఇక్కడ MA-Linux 2 AMI ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చిన AMI ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కీ పేర్. సో నేను సేమ్ కీ పేర్ ఇస్తున్నాను. సో ఇన్స్టాన్స్ టైప్ అనేది కూడా సేమ్ ఇస్తున్నాను. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది సో రెండింటికి ఇది కూడా సేమ్ ఇస్తున్నాను. సో మీరు ఇన్ కేస్ మీ దగ్గర సెకండ్ సెక్యూరిటీ గ్రూప్ ఉండి సో దాంట్లో మీరు వేరే ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ సెకండ్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను సబ్నెట్ ఐడిని చేంజ్ చేస్తున్నాను. గో టు VPC. సబ్నెట్స్. సో ఇంత మనం సబ్నెట్ 1 ఇచ్చాము. ఇప్పుడు మనం సబ్నెట్ 2 ఐడి ఇద్దాం. కాపీ సబ్నెట్ ఐడి. ఎంటర్ సబ్నెట్ ఐడి. సో ఇక్కడ MA-Linux 2నే ఇచ్చాము. సో సేవ్. సో సేవ్. సో నేను దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. శాంపిల్ EC2 టెంప్లెట్ అని. సో దెన్ గో టు క్లౌడ్ ఫార్మేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళి స్టాక్స్, క్రియేట్ స్టాక్, లేదా ఎక్కడైనా మీరు క్రియేట్ స్టాక్స్ కొట్టచ్చు విత్ న్యూ రీసోర్సెస్. సో ఇక్కడ టెంప్లెట్ రెడీ అంటే మన దగ్గర ఆల్రెడీ టెంప్లెట్ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే ఈ టెంప్లెట్ రెడీని యూజ్ చేయాలి. సో ఈ శాంపిల్ టెంప్లెట్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఏదైనా ఒక S3 బకెట్లో కనుక మనం టెంప్లెట్ని అప్లోడ్ చేసి ఉండి సో ఆ టెంప్లెట్ని మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా శాంపిల్ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ S3 బకెట్కి సంబంధించింది డీటెయిల్స్ ఇచ్చి ఆ S3 బకెట్కి సంబంధించిన URL ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. లేదా క్రియేట్ ఏ టెంప్లెట్ డిజైనర్. ఇక్కడ టెంప్లెట్ని గ్రాఫికల్గా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇదైతే లిమిటెడ్ వరకే ఉంటుంది. ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే ఇది ఉండదు, లిమిటెడ్గానే ఉంటుంది. జాసన్ కానీ యామల్ కానీ స్క్రిప్ట్ను ఉపయోగించి మనం ఫుల్ ప్లెడ్జ్డ్ కోడ్ని అయితే క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన సర్వీస్ని డిప్లాయ్ చేయాలి. సో ఇక్కడ మన దగ్గర S3 బకెట్లో ఎలాంటి లేవు కాబట్టి నేను అప్లోడ్ ఏ టెంప్లెట్ ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. సో చూజ్ ఏ టెంప్లెట్ ఫైల్. సో ఎక్కడైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సో నేను డెస్క్టాప్లో ఇచ్చాను టెంప్లెట్ ఫైల్. సో నెక్స్ట్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసే స్టాక్ ఒక నేమ్ అడుగుతుంది. సో శాంపిల్ JSON అని ఇస్తున్నాను. దెన్ క్లిక్ నెక్స్ట్. ఇన్ కేసు మనం ఏమైనా IAM రోల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ IAM రోల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ సబ్మిట్. ఇక్కడ జాసన్ కోడ్ని ఉపయోగించి ఒక స్టాక్ని అయితే క్రియేట్ చేసాం. సో మనం ఈ స్టాక్లో ఏం చేసామంటే 2 ఇన్స్టాన్స్ లాంచ్ చేయాలని చెప్పి కోడ్ని అయితే ఇచ్చాము. సో గో టు EC2. సో ఇక్కడ ఇన్స్టాన్స్ అనేది ఒకటి లాంచ్ అయింది. సో ఈ విధంగా మనం క్లౌడ్ ఫార్మేషన్ని కోడ్ యూజ్ చేసి మనకు కావాల్సిన సర్వీస్ని డిప్లాయ్ చేయొచ్చు. సో నేనైతే ఈజీగా ఉండటం కోసం సింగిల్ సర్వీస్ని డిప్లాయ్ చేశాను. సో ఈ రియల్ టైంలో ఇలా సింగిల్ సర్వీస్ కాదు, ఎక్కువ సర్వీస్లు యూజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన కోడ్ అంతా బై డిఫాల్ట్గా రియల్ టైంలో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏం చేయాలంటే మనకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ తగ్గట్టుగా మనం కోడ్ని అయితే ఎడిట్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మనం క్లౌడ్ ట్రయల్స్ చూసాం, అలాగే క్లౌడ్ ఫార్మేషన్ గురించి చూసాం. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. సో ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.